హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయి ఉండి పర్మనెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు ఇక్కడ జాబ్ అయితే కొట్టచ్చు అనమాట. జస్ట్ 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ అవసరం లేదు. జాబ్లో చేరగానే మీకు 33,000కి పైగా సాలరీ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. అండ్ ఈ యొక్క వీకెన్సీస్కి ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అయితే ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు సో వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉన్నాయి అక్కడ, ఫ్రీ డెమో వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు 999 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీరు ఇంకా ఈ యొక్క కోర్సే కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఇంకా చాలా రకాల కోర్సెస్కి సంబంధించి మన యాప్లో ఆ యొక్క క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ కింద పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో కేవలం ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ కూడా 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా. ఇక్కడ చూడండి, మనకి రెగ్యులర్గా మనం రాసేటువంటి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్సే మీరు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఈ విధంగా మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మైనస్ చేస్తారు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత సో మీకు ఎటువంటి ఎగ్జామ్, మనకి ఇంటర్వ్యూస్ కానీ, ఫిజికల్ టెస్ట్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఈ యొక్క వీకెన్సీస్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. అంటే ఈ నోటిఫికేషన్ని ఎవరు మిస్ చేసుకోకూడదు అంటే అమ్మాయిలందరూ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు రూపాయి ఖర్చు లేదు, ఇక్కడ నీళ్ళు అని చెప్పేసి ఇచ్చారు ఫీజు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోండి. జనరల్ అభ్యర్థులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి. అబ్బాయిలు సో 500 రూపీస్ అనేది మీరు పే చేయాలి. కాబట్టి మీరు ఒకవేళ ఎఫర్ట్ పెట్టగలుగుతాం, ఆల్రెడీ మేము ప్రిపరేషన్లో ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినటువంటి డేట్ ఏమో May 16th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఏమో మనకి నెక్స్ట్ మంత్ June 15th వరకు కూడా మీరు ఇక వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ కూడా నోటిఫికేషన్లోనే హౌ టు అప్లై దగ్గర ఉంది, మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వేకెన్సీస్కి అయితే అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు పే స్కేల్ కూడా చాలా త్వరగా ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి. మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇంకా మీకు అడ్మిసిబుల్ అలవెన్సెస్ కింద చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మీరు పొందొచ్చు. అండ్ మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఏదైతే ఒక ఎగ్జామ్ ఉందో అది అందులో మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ కూడా జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. అండ్ మనకి నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు చూడండి, జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్, ది అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్, కొత్త పెన్షన్ సిస్టమ్ కూడా మీకు వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం వర్క్ చేయాలి, ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఎంటీఎస్ జాబ్ కాబట్టి మీరు అక్కడ ఆఫీస్లో అటెండర్ లెవెల్కి సంబంధించి డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాలి. లైక్ మీరు ఫిజికల్ మెయింటెనెన్స్ అనేది రికార్డ్స్కి సంబంధించి సెక్షన్లో మీరు ఆ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, ఆ యొక్క ఆఫీస్ అనేది మార్నింగ్ ఓపెన్ చేయడము, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు క్లోజ్ చేయడము, ఆ యొక్క ఆఫీస్ పరిసరాలు ఉంటాయి కదా వాటిని మీరు
ఆ యొక్క క్లీన్గా ఉంచడము అండ్ ఇంకా ఫైల్స్ని క్యారీ చేయడము ఇలాంటి వర్క్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. అంటే మనకి పర్టికులర్గా ఇదే వర్క్ ఉంటుందని ఉండదు. అటెండర్ అంటే మనం ఎన్ని రకాల పనులు ఉంటాయో అన్ని రకాల పనులు మీరు చేయడానికి రెడీగా ఉండాలి. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్ ఇది. మీకు లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే ఇంత ఉంటుంది. అప్రాక్సిమేట్ సాలరీ వచ్చేసి మీకు చేతికి వచ్చేదేమో 33,840 రూపీస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే పడిపోతుందన్నమాట. అండ్ మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ మనకి ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి సో వీళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఛాన్స్ ఉంది. 15th జూన్ వరకు అయితే టైం ఉంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే అస్సలు వదులుకోకండి. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేసేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి తిరువనంతపురంలో ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వాడిగా సిఎస్ఐఆర్ అండర్లో పనిచేసినటువంటి సంస్థలకి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే 10th క్లాస్ అర్హతతో మాకు తక్కువ కాంపిటీషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు వదులుకోవద్దు. వేకెన్సీస్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. మీకు ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఫుల్ నేమ్ అనేది ఎలా ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ నేమ్, సో ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇఫ్ ఎస్ ఎంటర్ గెజిటెడ్ నేమ్, ఇక్కడ మీరు ఎస్ పెడితే మాత్రం ఇక్కడ నేమ్ రాయాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టారు కాబట్టి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఫుల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ ఐడి హియర్ ఈజ్ యువర్ యూజర్ నేమ్. సో మీరు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తారో అది మనకి యూజర్ నేమ్ అనమాట. సో ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ మీరు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది చేయాలి మీరు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మీకు ఉంది కదా లాగిన్ అని చెప్పేసి, సో ఇక్కడ మీరు ఏంటంటే ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో అది ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే సో అప్పుడు మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు సింపుల్గా ఈ యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా 10th క్లాస్ అర్హతతో ఇవి మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.